దీని కాస్ట్ ఎంతో తెలిసి మీరు నిజంగా షాక్ అయిపోతారు. ఫస్ట్ లో నేను కూడా చాలా షాక్ అయ్యాను అనమాట. నా చేతిలో ఉండే బాక్స్ విలువ అక్షరాల. హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. చూడండి, నేను అలా వీడియో స్టార్ట్ చేశాను, బయటకు కలర్ వస్తున్నాయి. సో ఇప్పుడు టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ 1 అవుతుంది అనమాట. ఇంకా కంపెనీ వర్క్ చేస్తూ కూర్చోన్నాను ల్యాప్టాప్ ముందు. సో ఇక ఈ రోజు వ్లాగ్ ఇంకా స్టార్ట్ చేయలేదు కదా అని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట. అప్పుడే నాకు గుర్తొచ్చింది, మా కంపెనీకి యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ చూపిండి అని కొన్ని కమెంట్స్ వచ్చాయన్నమాట పాత వీడియోస్లో. సో అది ఈరోజు ఒక్కొక్కటిగా చూపిద్దామని నేను అనుకున్నాను. సో ఫస్ట్ అయితే ఇది చూపిద్దాము. సో దీనికంటే ముందు ఇంకో వర్క్ చేస్తున్నాను, అది కూడా చూపించి లాస్ట్లో చూపిస్తాను, ఓకేనా. చిన్న ఓవర్ వ్యూ ఏంటంటే దీన్ని థర్మల్ ఇమేజర్ అంటారు అనమాట. దీంట్లో ఏముంటుంది, ఎలా యూస్ చేస్తారని చూపిస్తాను, వీడియో లాస్ట్లో చూసేయండి. దానికంటే ముందు నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఇంకో వర్క్ అని చెప్పాను కదా మామ, అదేంటంటే నా బిల్స్ అన్ని సబ్మిట్ చేయాలన్నమాట. జనవరిలో నేను ఖర్చు పెట్టిన ఎక్స్పెన్సెస్ అన్ని. మా కంపెనీ మాకు ముందే కొంచెం అడ్వాన్స్ అమౌంట్ ఇచ్చి పెట్టద్దు అనమాట ప్రతి మంత్కి. సో అలానే జనవరిలో మేము ఏమేమి సైట్ విజిట్స్ చేసాము, దానికి మేము ఎంత ఖర్చు పెట్టామో అవన్నీ బిల్ సబ్మిట్ చేయాలన్నమాట మంత్ ఎండ్కి. సో ఇప్పటికే టైం అయిపోయింది, ఈరోజు 4th ఫిబ్రవరి అనుకుంటా, కొంచెం లేట్ అయిపోయింది ఈ మంత్. సో ఈరోజు కూర్చున్నాను అనమాట బిల్స్ అనేది సబ్మిట్ చేద్దామని. టైం వచ్చి 3:15 అవుతుంది మామ, ఇంకా కంప్లీట్ అవ్వలేదన్నమాట నా వర్క్. సో ఇంకా స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకున్నాను ఏదో ఒకటి తిందామని. అది వచ్చాక తినేసి మళ్ళీ ఈ వర్క్ కంప్లీట్ చేసుకుని అప్పుడు చూపిస్తాను ఈ బాక్స్లో ఏముందో. ఆల్మోస్ట్ వచ్చేసింది అనమాట మన ఆర్డర్. కిందకు వచ్చాను తీసుకుందామని. హై బ్రో, దీని పేరు డోరా, దాని పిల్ల అనుకుంటా. ఇది వచ్చేసాడు మామ మన డెలివరీ డ్రైవర్. ఇదే మామ ఆర్డర్, వెళ్ళి తిందాం, ఇంకా ఫుల్ ఆకలేస్తుంది, 3 అయిపోయిన టైం. సో ఇది తినేసి ఇంకా వర్క్ కంప్లీట్ చేసుకోవాలి. ఫస్ట్ చాలా ఫుల్ అయిపోయింది మామ, కడుపు నిండిపోయింది. ఈసారి క్వాంటిటీ ఏందో చాలా ఎక్కువ చేసాడు, లాస్ట్ టైం చాలా తక్కువ ఇచ్చాడు. ఈవినింగ్ 5 అయింది మామ, ఇప్పుడే వర్క్ కంప్లీట్ అయింది. సో ఇంకా దీని లోపల ఏమో చూసేద్దాం. దీన్ని ఇట్లా ఓపెన్ చేయాలన్నమాట సైడ్ నుంచి. లోపల ఒక బ్యాగ్. ఓకే, ఇవి 2 బ్యాటరీస్, ఇది ఒకటి, ఇది రెండు బ్యాటరీస్ ఉంటాయి. ప్రస్తుతానికి సైడ్లో పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చి ఇది ఛార్జర్ అనమాట, ఆ బ్యాటరీస్ని ఛార్జ్ చేసుకోవడానికి. ఇవన్నీ ప్లగ్స్ అనమాట, వేరే వేరే పిన్స్ ఉంటాయి అన్నమాట. ఇది మనకి యూజ్ అవ్వదు, మన ఇండియాలో యూజ్ చేసేది ఈ ప్లగ్ అనమాట. సో ఇది మనం దీనికి అటాచ్ చేసుకొని ఛార్జ్ చేసుకోవచ్చు. దీంట్లో బ్యాటరీస్ పెడితే ఛార్జింగ్ సాకెట్ లాంటిది అనమాట. అండ్ ఇది వచ్చి డేటా ట్రాన్స్ఫర్కి వాడే కేబుల్ అనమాట. ల్యాప్టాప్ నుంచి డివైస్కి కనెక్ట్ చేసుకుంటే డైరెక్ట్గా డేటా ట్రాన్స్ఫర్ అయిపోద్ది. సో నేనైతే ఎప్పుడు యూజ్ చేయలేదు. నెక్స్ట్ ఇది వచ్చి బెల్ట్ అనమాట, ఇన్స్ట్రుమెంట్ పడకుండా భుజాన్ని తగిలించుకోవడానికి యూజ్ అవుద్ది. ఇది వచ్చి మెయిన్ ఐటము, ఇది లాస్ట్లో చూద్దాము. ఇటు పక్క ఏవో ఉన్నాయి, అవి కూడా ఓపెన్ చేద్దాం. ఇది వచ్చి శాండ్ డిస్క్, చూసారా మొత్తం చైనీస్లోనే ఉంది. ఇది చైనా ప్రోడక్ట్ అనమాట. ఇదంతా 32 GB శాండ్ డిస్క్. నెక్స్ట్ వచ్చి ఏదో క్వశ్చనింగ్ అనమాట, ఉన్నాడు చూద్దాం. అదే, సో ఇదేం కంపెనీ చెప్పలేదు కదా, ఫ్లూక్ అనమాట. ఇట్లాంటి ఇన్స్ట్రుమెంట్స్, మల్టీమీటర్, థర్మల్ ఇమేజర్, ఇట్లాంటి వాటిల్లో బెస్ట్ కంపెనీ అనమాట. బెస్ట్ కంపెనీ కాబట్టి కాస్ట్ కూడా దానికి తగ్గట్టే ఉంటుంది. కాస్ట్ లాస్ట్లో చెప్తాను, వెయిట్ చేయండి. అండ్ లాస్ట్లో యూజర్ మాన్యువల్, ఏంది ఎలా యూజ్ చేయాలి అని. నేను అసలు ఓపెన్ కూడా చేయలేదు అనమాట. ఇలా ఉంటుంది అనమాట డివైస్. దీని పేరు వచ్చి థర్మల్ ఇమేజర్. ఇది వచ్చి చైనాలో మ్యానుఫ్యాక్చర్ అయింది. చైనా చూసారు కదా, ఇదంతా చైనీస్లోనే ఉంటుంది. లాస్ట్లో మెయిన్ ఐటమ్ వచ్చి ఇదే అనమాట. సో ఇదనమాట మెయిన్ ఇన్స్ట్రుమెంట్ ఆ బాక్స్లో ఉండేది. ఇది వచ్చి బ్యాటరీ, ఇలా ఫిక్స్ చేయాలన్నమాట వెనకాల నుంచి. సో ఇప్పుడు బ్యాటరీ ఫిక్స్ అయిపోయింది. నెక్స్ట్ ఆన్ చేయాలన్నమాట. ఈ పవర్ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే ఆన్ అవుద్ది. అవుతుంది, ఒక్క నిమిషం అయిందే. సోలార్ సైట్లో వర్క్ చేస్తుంటాం కాబట్టి మాడ్యూల్ టు మాడ్యూల్ అంటే ప్యానల్ టు ప్యానల్ ఏమన్నా టెంపరేచర్ డిఫరెన్స్ ఉందా అని కనుక్కోవడానికి ఇది యూజ్ చేస్తాం అనమాట. సో మీకు కొన్ని ఎగ్జాంపుల్స్తో పాటు చూపిస్తాను. ఇప్పుడైతే ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను, చూడండి. టెంపరేచర్ డిఫరెన్స్ ఎక్కడ ఉంది అని చెప్పొద్దు అనమాట. ఇప్పుడు నేను విండో దగ్గర పెడుతున్నాను. విండో దగ్గర 30 degrees ఉందన్నమాట, 30 degrees సెల్సియస్ ఉంది. అదే ఈ వాల్ దగ్గర చూపించానంటే 27 degrees సెల్సియస్ ఉంది. సో ఈ గ్రీన్ బటన్ వచ్చి ఇమేజ్ క్యాప్చర్ చేయడానికి, ఈ బ్లాక్ వచ్చి లేజర్ వేస్తుంది అనమాట. చూడండి, కింద లేజర్ పడద్ది, కనిపిస్తుందా. సో ఈ పైన కనిపించేది వచ్చి మెయిన్ కెమెరా అనమాట, అదే ఇమేజెస్ అన్ని క్యాప్చర్ చేస్తుంది. సో ఈ కింద కనిపించేది వచ్చి లేజర్ అనమాట. ఇప్పుడు కెమెరా మీద లైట్ లేజర్ వేస్తాను, చూడండి తెలుస్తుందా లేజర్ వస్తున్నట్టు దాంట్లో నుంచి. సో అదనమాట. డైరెక్ట్ కంట్లో అసలు పడకూడదు, చాలా డేంజర్. చిన్నప్పుడు మనం లేజర్ లైట్లు ఆడుకుంటాం కదా, సేమ్ అలానే అనమాట. కాకపోతే ఇది ఇంకా పవర్ ఎక్కువ. నేను ఇప్పుడు చూపించేది సైట్లో ఇన్స్టాల్ అయిన మాడ్యూల్ అనమాట. దాని మీద 51 degrees సెల్సియస్ ఉందన్నమాట, అదొక డిఫరెన్స్. మళ్ళీ దాని పక్కనే 43 degrees ఉందన్నమాట డిఫరెన్స్. చూసారా, ఒక అంత
7-8 degrees డిఫరెన్స్ ఉందన్నమాట. సో అది ఫైండ్ అవుట్ చేయడానికి ఇది మెయిన్ యూస్ చేస్తాం. సో దాన్ని బట్టి మనం రూట్ కాజ్ చేయొచ్చు అనమాట, ప్రాబ్లం ఏంటి అని. సో ఇదనమాట దీని మెయిన్ పర్పస్. మీకు కొంచెమైనా అర్థమైంది అనుకుంటున్నాను. ఈజీగా సింపుల్ గా చెప్పాలంటే ఇది టెంపరేచర్ ని ఫైండ్ అవుట్ చేస్తుంది అనమాట, ఏ ప్లేస్ లో ఎంత టెంపరేచర్ ఉంది అని. కావాలంటే మనుషులను కూడా క్యాప్చర్ చేయొచ్చు అనమాట, వాళ్ళ బాడీ టెంపరేచర్ ఎంత అని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మా ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇప్పుడు చూడండి ఇది నా టెంపరేచర్ అనమాట, కనిపిస్తుందా మీకు టెంపరేచర్? ఇప్పుడు ప్రెసెంట్ నా బాడీ టెంపరేచర్ ఇది. మా దగ్గర ఫ్లూక్ కంపెనీ నుంచి 3 ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయన్నమాట. ఇదొకటి, సెకండ్ వచ్చి మల్టీమీటర్, మూడోది వచ్చి ఒక పెద్ద బాక్స్ చూస్తుంటారు, అదొకటి మూడో బాక్స్ అనమాట. అది రాబోయే వీడియోస్ లో కూడా చూపిస్తాను, దాని లోపల ఏముంటుందో. ఇది అక్షరాల 6 lakhs అనమాట, 6 లక్షలు. జిఎస్టీ అంతా కలిపి 6 lakhs. ఫస్ట్ నేను విన్నప్పుడు ఏందా ఇంత చిన్నగా ఉంది అంత కాస్ట్ అని, నిజంగా ఇది 6 lakhs. ఇంకా పెద్ద బాక్స్ ఉంది కదా, ఆ ఇన్స్ట్రుమెంట్ అయితే దీనికంటే చాలా ఎక్కువ ప్రైస్. మరి ఇంత కాస్ట్ కాకుండా కొంచెం చీప్ లో ఉండేవి కూడా ఉన్నాయి మన ఇండియన్ మార్కెట్ లో. కాకపోతే మా కంపెనీ వాళ్ళు ఎందుకో అంత ఖర్చు పెట్టారు వీటిపైన. శాలరీలు పెంచరు కానీ వీటి మీద మాత్రం బాగా ఎక్కువ ఖర్చు పెడతారు. సో ఇదనమాట మా ఓవరాల్ గా మా దగ్గర ఉండే మా కంపెనీ ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్. హోప్ మీకు నేను చెప్పింది కొంచెమైనా అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కమెంట్ చేయండి, నేను మీకు క్లారిఫికేషన్ ఇస్తాను. ఓకే, ప్రస్తుతానికైతే మొత్తం ప్యాక్ చేసి బాక్స్ క్లోజ్ చేసేద్దాము. సో అదనమాట ఈ రోజు మందులో. ఐ హోప్ ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం వల్ల బై.